పాన్ ఇండియా ట్రెండ్ వచ్చిన తర్వాత భాషలకు అతీతంగా ఆయా రంగాల్లో టాప్ స్టార్స్గా రాణిస్తున్న వారు పరభాషా చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించడం ఎక్కువైంది. ప్రత్యేకించి మాస్ ఇమేజ్ ఉన్న స్టార్స్ని ఈ అవకాశాలు ఎక్కువగా పలకరిస్తుంటాయి. అలా మన టాలీవుడ్ చిత్రాల్లో బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్, మల్లీవుడ్ తారలు కీలక పాత్రలు పోషించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా రామ్ చరణ్ పాన్ ఇండియా చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషించబోతున్నాడట. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా ఎంపికైంది. ఇప్పుడు శివర్ణ ఎంట్రీతో ప్రాజెక్టుపై మరింత హైప్ పెరగనుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా రత్నవేలు కెమెరామెన్ గా వ్యవహరించనున్నారు. ఈ నెల 3వ వారంలో ఈ చిత్రం షూటింగ్ మైసూరు పరిసరాల్లో షూటింగ్ ఆరంభించుకోనుంది. అక్కడ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ లో ప్రత్యేకంగా రూపొందించనున్న భారీ సెట్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఇక శివరాజ్ కుమార్ ఇటీవల వచ్చిన రజనీకాంత్ జైలర్ లోనూ కీ రోల్ ప్లే చేశాడు. రామ్ చరణ్ పీరియాడికల్ సినిమాలోనే కాకుండా విజయ్ చివరి చిత్రంలోనూ శివర్ణ నటించబోతున్నట్లు వినిపిస్తోంది. మరి ఈ 2 చిత్రాల్లో శివరాజ్ కుమార్ పోషించే పాత్రలు ఎలా ఉంటాయో చూడాలి. సత్యదేవ్, డాలీ ధనంజయ్తో ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో నిర్మితమైన జీబ్రా ట్రైలర్ను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. పద్మజ ఫిల్మ్స్ ఓల్డ్ టైన్ పిక్చర్స్ పై ఎస్ఎన్ రెడ్డి, పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం ఈ మూవీని నిర్మిస్తున్నారు. 22న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కథాంశాన్ని ట్రైలర్ ఆవిష్కరించింది. బ్యాంకుల్లో జరిగే మోసాలను సెంటర్ పాయింట్ గా తీసుకుని ఆర్థిక నేరాల్లో ఇరుక్కున్న కథానాయకుడు వాటి నుంచి ఎలా బయటపడ్డాడనే కథాంశంతో దర్శకుడు గ్రిప్పింగ్ గా తెరకెక్కించినట్లు అనిపిస్తోంది. ఎంటర్టైన్మెంట్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమా రూపొందినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. డాలీ ధనంజయ్ ప్రతినాయకుడిగా, సునీల్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సత్య కామెడీ పెద్ద రిలీఫ్ అంటున్నారు దర్శక నిర్మాతలు. సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే టీజర్, ప్రోమోలతో ఆకట్టుకున్న జీబ్రా ఇప్పుడు ట్రైలర్తో మరింతగా అలరించనుంది. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ నిర్మిస్తున్న రాజాసాబ్ సినిమా విజువల్స్ హ్యారీ పాటర్లా ఉంటాయంటున్నాడు టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్. ఈ హారర్ కామెడీ చిత్రంలో హారర్ ఎలిమెంట్ భారీ స్థాయిలో ఉంటుందని, సినిమా స్కేల్ కూడా పెద్దదే అంటున్నాడు భూషణ్ కుమార్. ఈ సినిమాకు సహాయ సహకారాలు అందిస్తున్న భూషణ్ కుమార్ మరోసారి ప్రభాస్తో కలిసి పనిచేయడంపై ఎంతో ఎగ్జైటింగ్ గా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించి వర్క్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న సినిమా విడుదల కానుంది. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తుండగా సంజయ్ దత్, వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, జిషు సేన్ గుప్తా, బ్రహ్మానందం, యోగిబాబు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం విశ్వంబర కోసం జపాన్ వెళ్లబోతున్నాడట. అక్కడ 10 రోజుల పాటు చిరంజీవితో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. తొలి చిత్రం బింబిసారతో హిట్ కొట్టిన వశిష్ఠ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సోషియో ఫాంటసీగా విశ్వంబర తెరకెక్కుతోంది. త్రిష ఇందులో చిరుకు జోడీగా నటిస్తోంది. అయితే రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ మాత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా రామ్ చరణ్ గేమ్ చేంజర్ కి చోటిస్తూ సమ్మర్కి వెళ్ళింది. ఇప్పుడు జపాన్లో చిత్రీకరించబోయే సీన్స్ సినిమాకు కీలకమంటున్నారు. మరోవైపు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. బ్యాలెన్స్ షూట్ పూర్తి చేసుకుని రాగానే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించి ప్రచారం మొదలు పెడతారట. సమ్మర్ స్పెషల్ గా మే 9న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. యువి క్రియేషన్స్ పతాకంపై వంశీకృష్ణ, విక్రమరెడ్డి నిర్మిస్తున్న విశ్వంబరకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అంజీ తరువాత చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ విశ్వంబర. మరి ఈ సినిమాతో చిరు ఏ రేంజ్ హిట్ కొడతారో చూడాలి. అక్కినేని వారింట అడుగు పెట్టబోతున్న కొత్త కోడలు శోభిత ధూళిపాల ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తోంది. ఇటీవల వెబ్ చిత్రం లవ్ సితారతో ఆడియన్స్ ముందుకు వచ్చిన శోభిత ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో బిజీగా ఉంది. నటుడు అక్కినేని నాగ చైతన్యను డిసెంబర్లో పెళ్లి చేసుకోబోతోంది శోభిత. ఇక పెళ్లి తర్వాతే కొత్త చిత్రంలో నటిస్తుందట. ఈ సినిమాకు నూతన దర్శకుడు చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. 35 చిన్న కథ కాదు సినిమాలో నటించిన విశ్వదేవ్ రాచకొండ ఇందులో కీలక పాత్ర పోషించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగినట్లు సమాచారం. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది. పెళ్లి తర్వాత షూటింగ్ జరుపుకోబోయే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.